నాయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నువ్వు ఏపీ డిప్యూటీ సీఎం. నువ్వు ఏది మాట్లాడినా అందరూ వినాలా, అందరూ ఆలకించాలి, తెలుసుకోవాలి. మీడియా ముందుకు వచ్చి నువ్వు టప ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? నువ్వు ఫారిన్లో లేవు, అది ఎక్కడ గుర్తుపెట్టుకో. నువ్వు మంచి అయినా చెడైనా తెలుగులో మాట్లాడు. నువ్వు బై బర్త్ నుంచి ఫారిన్లో పెరిగినట్టు పెద్ద అంత బిల్డప్ ఎందుకు? విలేజ్లో ఉన్న వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు నువ్వేం మాట్లాడుతున్నావో? ఏదో నీ ఇంటి విషయం మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలందరికీ అర్థం కావాలి కదా. ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నావు? తెలుగులో మాట్లాడు. నువ్వు ఏపీ ప్రజల డిప్యూటీ సీఎం. నువ్వేం మాట్లాడినా అందరూ ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది, అన్నీ తెలియాలి కదా. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాకుండా ఇంగ్లీష్లో గబగబా మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? ఎవరు వినాలి? అది విన్న తర్వాత ఎవరేం చేయాలి? ఓ పక్క ఈ అందరూ అరవా శ్రీధర కోడూరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గురించి టెన్షన్, ఓ పక్క ఏపీ ప్రజలు మన ఉమ్మడి రాజధాని గురించి, వాళ్ళ బాధల గురించి, రైతులు రెవెన్యూ గురించి ఏదేదో అన్నీ ఉంటాయి సమస్యలు. దేని గురించి మాట్లాడుతున్నావు అర్థం కాకుండా ఇంగ్లీష్లో టప అని మాట్లాడుకుంటూ పోతున్నావు. అర్థం కావద్దా? అందరి గురించి వదిలే, నాకే అర్థం కాలే నువ్వు మాట్లాడేది. చదువు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ పోతే ఏంది సంగతి? నీ సొంత ఇంట్లో నీ విషయం కాదు నువ్వు మాట్లాడేది. ఒక సీఎంగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా మంచిగా తెలుగులో మాట్లాడు. వేరే వెళ్ళావు, తెలుగులో మాట్లాడు, బాగుంటుంది. మీడియా ముందుకు వచ్చినావు, తెలుగులో మాట్లాడు, ఓకేనా? నీకు చాలా మంచిది. పలానా విషయం గురించి మాట్లాడుతున్నాడు మన డిప్యూటీ సీఎం అని అందరు అర్థం చేసుకుంటారు. ఏదో టప ఏదో చెప్తున్నాడు, బై బర్త్ నుంచి ఫారిన్లో ఉన్నట్టు, ఏదో ఇంగ్లీష్లో వాళ్ళని ఇది చేస్తున్నట్టు. ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంగ్లీష్ అని అయిపోవు. కొంచెం ఉండాలా, కొంచెం ఉండాలా, ఆదర్శంగా ఉండాలి. సినిమా అనుకున్నావా? ఇది సినిమా కాదు, నిజ జీవితం వేరు, సినిమా వేరు. అక్కడ నటించు, ఇక్కడ జీవించు, ఓకేనా? పవన్ కళ్యాణ్